ఈరోజు మనం ఈ బోనాల పండుగకి తార్కాణం ఏంటంటే ఒక స్త్రీని మనం పూజిస్తున్నాం. అంటే ఒక అమ్మ ఆదిశక్తి అంటే అంతం లేనిది. సో మనం ఆ అమ్మకి 365 రోజులు మనకు భక్తిని ప్రసాదించే అమ్మవారు ఒక్కరోజు మనం అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాం, ఒక్కరోజు భోజనం పెడుతున్నాం. అదేవిధంగా ఆ భోజనం పెట్టడం వల్ల మళ్ళీ సంవత్సరంతో వరకు మనకి ఎటువంటి అంటే కరువు లేకుండా మనకంతా మన పిల్ల పాపలు చల్లగా ఉంటారని చెప్పి ఆ నమ్మకం. మనం ఎలా నమ్ముతున్నాం అమ్మవారిని అంటే తల్లి ఒడిలో బిడ్డ ఎప్పుడూ అంటే తప్పుటడుగులు వేస్తుంది కానీ అమ్మ పట్టుకుంటుందనే ఒక నమ్మకం. అదే నమ్మకం మన అందరి ప్రజలకు ఉండాలి అమ్మవారి మీద. రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, వర్షాలు బాగా పడాలి. నేను తొలిబోనం ఎత్తుకున్నాను గత వారం, నేను అదే కోరుకుంటున్నాను అమ్మవారిని. ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలతో మంచి పాడి పంటలతో మన చాలా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇవన్నీ తలపెట్టారు మన నాయకులు. వాటన్నిటికీ అంటే మంచి వర్షాలు పడి అవన్నీ బాగా రిజర్వాయర్స్ ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ఫుల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సంతోషంగా ఉంది. తర్వాత అదేవిధంగా వారం రోజున నేను మొదటి బోనం అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. దాని తర్వాత ఈ 3వ వారం వచ్చేసి మనకి మహంకాళి అమ్మవారి బోనాలు. ఈరోజు లష్కర్ బోనం ఎత్తుకుంది. వచ్చే వారం అలాగే పట్నం బోనం ఎత్తుకోబోతుంది. వాళ్ళందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అండ్ నిజంగా చాలా సంతోషంగా ఉంది. 25 సంవత్సరాలుగా నేను అమ్మకి సేవ చేసుకుంటున్నాను. నేను ఈ పొజిషన్లో ఉండడానికి కేవలం మా అమ్మ ఆశీస్సులు, ఆ తల్లి దీవెనలే అని అనుకుంటున్నాను. ఓకే, ఇవాళ బోనం అయితే అమ్మవారికి సమర్పించారు. మరి రేపు రంగం ఉండబోతుంది, రేపు ఎలాంటి పూజలు ఉండబోతున్నాయి? మీరు అంటే ఇక్కడ పొద్దుగాల నుంచో పూజలు అనేవి షురు అవుతాయి బలిగంప నుంచి. మరి ఆ పూజల్లో మీరు ఏమైనా పార్టిసిపేట్ చేయబోతున్నారా? పొద్దున్న నుంచి మేము అంటే మా బోనాలు అలంకరించుకొని అంటే తొట్టెలలు, నైవేద్యాలు, ఒడిబియ్యం ఇవన్నీ రెడీ చేసుకొని రావడానికి ఇది ఉంటుంది. మేము రేపు కూడా రంగం రోజు కూడా ఇక్కడ అటెండ్ అవుతాము. ఎందుకంటే అమ్మని ఏనుగు అంబారీ మీద తీసుకురావడం ఆనవాయితీగా ఉంటుంది. అమ్మవారిని అంటే ఈ పురవీధుల్లో అమ్మవారిని ఊరేగిస్తారు. సో అది చూడడానికి కూడా ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా వస్తాను ఖచ్చితంగా. మరి లాస్ట్ ఇయర్ మనం చూసినట్టయితే శివసత్తులకి అంటే కరెక్ట్గా దర్శనం చేయనియకపోవడం కానీ, దాంతోపాటు ఎక్కువ ప్రొసీషన్తో వచ్చిన వాళ్ళని అలో చేయలేరు, అట్లాంటి సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి. మరి ఈ ఇయర్ ఎట్లుంది? నిజంగా అందులో ఈ ఇయర్ చాలా బాగా జరిపారనే చెప్పుకోవాలి. మన రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు 4-5 మీటింగ్స్ పెట్టి అరేంజ్ చేసి 4-5 మీటింగ్లో అరేంజ్ చేసి కమిటీ మెంబర్స్ని అతిలి అరుణ గారు, కార్పొరేటర్, ఈవో వీళ్ళందరినీ కూర్చోబెట్టి 4-5 సార్లు ఒక్కసారి చేసేసే హడావిడిగా కాకుండా 4-5 సార్లు వాళ్ళు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని మమ్మల్ని అడగడం జరిగింది. మేము అలాగే అన్నీ చెప్పడం వల్ల మీరు లాస్ట్ ఇయర్ చూసినట్టయితే బోనాలు ఎత్తుకున్న వాళ్ళు బారులు తీరాలు చాలా గంటలు నిల్చున్నారు. మీరు చూసినట్టయితే ఇప్పుడు ఎవరు కూడా ఆగట్లేదు, అంటే వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే మంచి ప్రత్యేకమైన శివశక్తులకి, మహిళలకి ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేసి వాళ్ళని పంపించేయడం జరిగింది. చాలా బాగుంది ఈ సంవత్సరం.